కావ్యాలలోని భాగాలను సర్గలు అంటారు. అంటే ఇక్కడ మనకి 17 కానీ 17 సర్గల కంటే ఎక్కువ కానీ ఉంటే దానిని మహాకావ్యం అంటారు. అంటే 17 సర్గలు కానీ 17 కంటే ఎక్కువ సర్గలు కానీ ఉంటే దానిని మహాకావ్యంగా చెప్పవచ్చు. ఇక్కడ సంస్కృతంలో మహాకావ్యాలు 5 ఉన్నాయండి. సంస్కృతంలో మహాకావ్యాలు 5. అవేంటవి చూడండి. కుమార సంభవం, రఘువంశం, కిరాతార్జునీయం, శిశుపాలవధ, నైషధీయం. ఇవన్నీ కూడా సంస్కృతంలో మహాకావ్యాలు. ఇక్కడ సంస్కృతంలో మరి కుమార సంభవాన్ని ఎవరు రాశారు అంటే కాళిదాసు. రఘువంశాన్ని కాళిదాసే. కిరాతార్జునీయం భారవి మహాకవి రాశాడు, భారవి. శిశుపాలవధ మాఘుడు రాశాడు, మాఘుడు. నైషధీయం శ్రీహరి.